హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు కాలేజ్కి వచ్చాను. ఈరోజు కాలేజీ కాదు, ఇప్పుడు కాలేజ్కి వచ్చాను అనమాట 7కి. ఈరోజు వచ్చేసి మాకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎగ్జామ్. అంటే ఇది కూడా ఒక ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లాగా అనమాట. 3 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సంథింగ్ ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ మీద ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయాసం వస్తుంది, స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరు లేరు కదా బ్లాగ్ చేసేద్దామని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్, ఒక టాపిక్ మీద గ్రూప్ డిస్కషన్ చేయాలి. దాన్ని వచ్చేసి మాక్ ఇంటర్వ్యూ అనమాట. చాలా రోజులు ఏంది ఎర్లీగా వ్లాగ్ చేయట్లేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. మా కాలేజ్ చుట్టూ ఫుల్ గ్రీనరీ గైస్. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, వ్యూ భలే ఉండిద్ది ఇక్కడ నుంచి. నీతో ఎన్నడూ వ్యూ బాగుంది కదా. మా కాలేజ్లో కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి అనమాట. ఆ బ్రాంచెస్ కోసం అని చెప్పి ఆ బ్లాగ్ పెట్టారు అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్, ఇంకోటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మిషన్ లెర్నింగ్, సంథింగ్ న్యూ బ్రాంచెస్ వచ్చినాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనమాట. అందుకోసం ఆ బ్లాగ్ కట్టారు. ఇంకా అంటే మన సబ్ జూనియర్స్ నుంచి, మా జూనియర్స్ కాదు, మా సబ్ జూనియర్స్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపో అంటే ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎంసెట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు అక్కడ కార్ పార్కింగ్ ఉంది కదా, కార్ పార్కింగ్ దగ్గర చైర్స్ వేసి ఉంచేవాళ్ళు పేరెంట్స్కి. అది సంగతి. ఇప్పుడు రేపు వచ్చేసి ఇంకో ల్యాబ్ ఉందన్నమాట. ఆ ల్యాబ్ వచ్చేసి ఆ రూమ్లో జరిగేది. కాలేజ్ నుంచి ఇంటికి అయితే వచ్చేసాను. ల్యాబ్ అయితే బాగానే జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ రాసామన్నమాట, స్పెసిఫిక్గా పర్టికులర్ టాపిక్ గురించి. ఆ టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ ఇంజనీర్స్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు ది సొసైటీ ఇన్ ఇండియా. అంటే ఇంజనీర్స్ ఎలా ఉపయోగపడతారు ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి పీపుల్కి. ఆ టాపిక్ మీద రాసేసాము. దాని తర్వాత ఏంటంటే ఇంకా చాలాసేపు పట్టింది, ఎందుకంటే ఇప్పుడు దగ్గర గ్రూప్ డిస్కషన్, మాక్ ఇంటర్వ్యూ సైమల్టేనియస్గా జరుగుతుంది అనమాట. వేరే గ్రూప్ వాళ్ళకి కూడా. ఇంకా మేము చాలాసేపు కూర్చున్నాం అనమాట. దగ్గర 11:15కి వెళ్తే లోపలికి, మేము 12:15 బయటకు వచ్చాము. ఇంకా అలా బయటకు వచ్చేసిన తర్వాత బస్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాను. ఇంక మధ్యాహ్నం నుంచి ఫుల్ వేడి అయిపోయింది, రెస్ట్ తీసుకున్నాను. పని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మనం ఇలాగ సామాన్లు తీసుకొని వచ్చాను అనమాట, కావాల్సినవి. 3 ప్రైమర్స్ తీసుకొచ్చాను. ఇంకా దాని తర్వాత ఈ డబ్బాలు, అంటే ఇంకా సైడ్ మెట్లకి వీటన్నిటికి వేయడానికి అనమాట. పైకి వెళ్ళి మీకు రూమ్స్ చూపిస్తాను. ఈరోజు 2 రూమ్స్ వేసారు, హాల్ మళ్ళీ కిచెన్. ఇప్పుడు కింద ఏంటంటే మనకు రోజు డ్యూటీ అనమాట. ప్రతిరోజు మనం తాళం వేసి వెళ్ళాలి. అందుకోసం లైట్ వేసి బ్లాగింగ్ చేయడం లైట్ వేసి బ్లాగ్ చేస్తున్నాను. తాళం వేసి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే వీడియోకి ప్రాపర్ క్వాలిటీ రాదు కాబట్టి. దట్స్ ద థింగ్ గైస్. లైట్ ఆపేసి కింద 3 రూమ్స్కి తాళం వేసేసి పైకి వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడే. ఇంక ఈ 2 తాళాలు వేసి వెళ్ళిపోవాలన్నమాట. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి. ఇది కొద్దిగా రిస్క్ పని గైస్. సంథింగ్ ఏమంటారు, వీడియో ఆఫ్ చేయాలి. స్టార్ట్ చేస్తున్నాను ఒక నిమిషం మళ్ళీ. మీరు నా రెగ్యులర్ వీడియోస్ కనుక ఫాలో అవుతే ఇక్కడ అంతా ఎక్విప్మెంట్ ఉండేదన్నమాట. అంటే ఇంటికి సంబంధించిన సామాన్లు అవన్నీ తీసి మళ్ళీ షిఫ్ట్ చేసాము. షిఫ్ట్ చేసేసి ఇక్కడంతా పెయింట్ చేసాం, అయిపోయింది. బాగుందా, నచ్చింది అనుకుంటా మీకు. ఇదిగోండి గైస్. అంటే ఇప్పుడు వాటికి మళ్ళీ ఇప్పుడు పైన వాటికి ప్లస్ వీటికి పెయింట్ మళ్ళీ తర్వాత వేస్తారు. కాకపోతే ఇప్పుడు వచ్చేసాము జస్ట్ వాల్స్కి వేసారనమాట. ఇది వచ్చేసి కిచెన్కి. అంటే ఇంకా అవి టైల్స్ కాబట్టి ఇంకా మనం మాత్రం కూడా ఏం చేయలేం, ఇంకా అంతే ఉంటాయి అన్నమాట డల్గా. అది కాసి మన సంగతి. ఈరోజైతే ఇక్కడ ఇంట్లో వాల్స్ అయిపోయినాయి. అసలు ఏం జరిగింది అంటే పోయిన ట్యూస్డే స్టార్ట్ అయింది. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వచ్చారు. సాటర్డే రాలేదు, సండే అలాగో హాలిడే, మండే రాలేదు అనమాట. ట్యూస్డే, వెన్స్డే, రేపు థర్స్డే, దగ్గర సరే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 4 డేస్ వచ్చారు. దాని తర్వాత ట్యూస్డే, వెన్స్డే వచ్చారు. అంటే టోటల్ 6 డేస్ వచ్చారు. 6 డేస్కి మీకు ఎస్టిమేటెడ్ అమౌంట్ ఎంత ఇచ్చారనుకుంటున్నారు? దగ్గర 25K ఇచ్చారనమాట. జస్ట్ ఓన్లీ వీళ్ళ వర్క్ ఇచ్చామన్నమాట 25K. ఎన్ని డేస్కి అని చెప్పాను, సంథింగ్ మీకు ఆల్రెడీ వీడియోలు తెలుసుకోండి. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే
ట్యూస్డే వెన్స్డే 6 డేస్కి 25,000 ఇచ్చారు. ఇంకా మీరు రేషియో చూసుకోండి ఎంత ఇచ్చాము అంటే ఒక్కొక్కరికి. ఇద్దరు పని చేయడానికి వచ్చారు, ఒక మేస్త్రి. కాకపోతే ఏంటంటే 2 డేస్ నుంచి ఇద్దరే పని చేస్తున్నారు అనమాట. మాకు ఫస్ట్ పెయింట్కి సంబంధించిన వస్తువులు తేడానికి 7,500 అయింది. సెకండ్ పెయింట్కి సంబంధించిన వస్తువులు తీసుకోవడానికి 7,500 అయింది. టోటల్ అక్కడే మొత్తం సరిపోయింది అనమాట. 15,000 అయింది అనమాట. అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఇది ఒక 40,000 అయింది అనమాట. ఎస్టిమేషన్ వాళ్ళన్నీ ఓవరాల్గా చెప్పింది 55,000 నుంచి 60,000 అని చెప్పారు. ఇదిగోండి గైస్ మొత్తం. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. రేపటి నుంచి బయట స్టార్ట్ చేస్తా అన్నారు. అందుకోసం నేను ఇందాక ఎక్విప్మెంట్ చూపించాను మీకు వీడియోలో. ఇంకా రేపటి నుంచి బయట స్టార్ట్ చేసి బయట అయిపోయిన తర్వాత ఇంకా డోర్స్ వీటన్నిటిని ఇంకా స్టార్ట్ చేస్తారు. నాకు అసలు ఫుల్ జలుబు చేసింది గైస్. అసలు ఇంటి పని మొదలెట్టిన తర్వాత మనీ ఎంత స్పీడ్గా అయిపోతుందంటే చాలా స్పీడ్గా అయిపోతుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే మనమే కదా ఇంకా ఫోన్పే చేసేది సంథింగ్ ఏం చేయాలన్నా కానీ డబ్బులు ఇలా ఏమన్నా మన దగ్గర నుంచి జారిపోతున్నాయి. అసలు అంటే మనం ఎక్కువ ఫైనాన్షియల్కి సంబంధించి ఎక్కువగా ఇంట్లో టేక్ ఓవర్ చేయము. కాకపోతే ఈ మధ్య టేక్ ఓవర్ చేస్తున్నాం చెప్పాలి అని అంటే. బాగానే బ్లాగ్లో కనిపిస్తున్నాం అనుకుంటా. అది మరి సంగతి టుడేస్ వీడియో. రేపు ఒక ఎగ్జామ్ ఉంది. రేపు ఒక ఎగ్జామ్ అయిపోతే ఇంకా ఈజీ. ఇంకా రేపు ఒక ఎగ్జామ్ అయిపోతే నాకు సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ అయిపోయింది టోటల్గా. రేపు మధ్యాహ్నం కల్లా నాకు సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ అయిపోయింది అనమాట. ఇంకా దాని తర్వాత నుంచి మనం ఇంకా 11th దాకా హాలిడేస్ ఉన్నాయి. 11th తర్వాత నుంచి ఇంకా థర్డ్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ కెరియర్. ఎందుకు అని అంటే వీ హ్యావ్ టు ఐ హ్యావ్ టు. మీరు ఫోకస్ చేయండి, నేను ఫోకస్ చేస్తా. థర్డ్ ఇయర్ 4th ఇయర్ ఇంకా మిగిలిందనమాట. ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా మనం ఇండిపెండెంట్గా ఉండి సంపాదించుకుంటే ఒకరికి సమాధానం చెప్పవసరం లేదు. ఒకరి మీద డిపెండెంట్ అవుతే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈరోజు ఇంటర్వ్యూలో మేడంకి చెప్పాను, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ ప్రజెంట్ పర్సూయింగ్ దిస్ థింగ్ అని చెప్పి. మై మెయిన్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ కంటెంట్ క్రియేషన్ అండ్ మార్కెటింగ్ బై కంటెంట్ క్రియేషన్ అని చెప్పారు. సౌండ్స్ గుడ్ అన్నారు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు. అంటే చెప్పా కదా మీకు ఎగ్జామ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది, గ్రూప్ డిస్కషన్ ఉంది. గ్రూప్ డిస్కషన్ కూడా అయిపోయింది అన్నమాట. అంటే నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ChatGPT అని చెప్పారు. అది కూడా అయిపోయింది. ఇంటర్వ్యూ జరిగింది. లాస్ట్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు సౌండ్స్ గుడ్ అని చెప్పారు. కంటెంట్ క్రియేషన్ అంటే ఓకే, నీకు ఇలా పర్టికులర్ కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి, పర్టికులర్ ఏంటి అంటే యూ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ అని అడిగారు. హ్యావ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను. నేమ్ అంటే VS అంటాను. ఓకే అని అన్నారు. దాని తర్వాత హౌ మెనీ వీడియోస్ యూ హ్యావ్ అప్లోడెడ్ టిల్ నౌ అని అన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరి నుంచి ఇప్పటిలోపు నేను దగ్గర 1 month 3 వీడియోస్ అప్లోడ్ చేశాను మేడం అని చెప్పాను. ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటే 13 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పాను. అంటే నేను దేనికి షై ఫీల్ అవ్వలేదన్నమాట. చెప్దాం ప్రజెంట్ నేను ఎలా బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని అంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందో ఆ ట్రెండ్కి తగ్గట్టు నాకు ఆడియన్స్ అవసరం లేదన్నమాట. వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఆడియన్స్ బై అవర్ సెల్ఫ్స్. మనల్ని చూసి వీడియో చూడడానికి రావాలి, లేకపోతే అవసరం లేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మమ్మీ పిలుస్తున్నారు, ఇంకా టైం అయిపోతుంది. బై.